హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంతో సింపుల్గా చేసుకునే బెండకాయ పుల్లగూరని ఎలా చేయాలో చూసేద్దాం. వాటికి బెండకాయ ముక్కలు, కొత్తిమీర, టొమాటో, ఆనియన్, కొంచెమంత చింతపండు, వెల్లుల్లిపాయ, కారంకి సరిపడా పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంత పసుపు. ఈ బెండకాయ పుల్లగూర చేసుకునేటప్పుడు బెండకాయలు 4 మిగిల్చుకున్నా సరేనండి, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి వెల్లుల్లిపాయ కాకుండా ఆనియన్స్, టొమాటో, మిర్చి, చింతపండు, బెండకాయ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి. అందులోకి సాల్ట్, కొంచెం అంత పసుపు వేసుకొని ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. చాలా తక్కువ క్వాంటిటీ సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ వచ్చినా సరే, లేదా నార్మల్గా బౌల్లో వేసుకొని బాయిల్ చేసుకున్నా సరే, చూసేయండి ఒక విజిల్ తర్వాత మెత్తగా ఉడికిపోయాయి. వీటన్నింటినీ ఇప్పుడు పప్పు గుత్తితో లేదా గెరిటతో కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి మెదుపుకుంటే సరిపోతుంది. కడాయి పెట్టుకొని ఇలా కొంచెం ఇంత పోపు కోసం నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. పోపు వేసుకుందాం. పోపు వేసుకుంటే మన బెండకాయ పుల్లు కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.